తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి కాబోతున్న నేపథ్యంలో ప్రజా విజయోత్సవ వేడుకలకు రెడీ అయింది రేవంత్ సర్కార్. తమ ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే తొలి సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఇందుకోసం ఆయన మరి కాసేపట్లో బయలుదేరబోతున్నారు. 2:30 ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇప్పటికే పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి నూతనంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆర్ట్స్ గ్యాలరీని సందర్శిస్తారు. అక్కడి నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానంలోని విజయోత్సవ సభ ప్రాంగణానికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు రేవంత్ రెడ్డి. స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి మహిళలతో ముచ్చటిస్తారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించబోతున్న 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఇక విజయోత్సవ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, పార్టీ అధికారంలో డిసెంబర్ 7 తోటి ఏడాది కావస్తున్న సందర్భంగా ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం పైన మొత్తం అంటే ప్రజాపాలనకు సంబంధించినటువంటి విజయోత్సవ సభను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా తొలి సభని వరంగల్ కేంద్రంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక సంకేతం అందించే విధంగా తొలి సభ నిర్వహిస్తున్నారు. దీనికి ఈ సభా ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలని చెప్పి నామకరణం చేసి ఈ విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1,00,000 మంది మహిళలను, స్వయం సహాయక గృహాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి మొత్తం మహిళలతోటి ప్రత్యేక సభను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ సభా ప్రాంగణం ఏదైతే ఉందో హన్మకొండలో ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాల సభా ప్రాంగణం వద్దకు మనం చేరుకున్నాము. సభకి మొత్తం ప్రతి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులని పురమాయించి జన సమీకరణ చేపడతారు. ఇప్పటికే ప్రతి మండలం నుంచి జన సమీకరణ కోసం ఒక్కొక్క మండలం నుంచి ఒక్కో తహసీల్దార్ని ఇన్ఛార్జ్గా నియమించారు. వాళ్ళంతా కూడా వివిధ జిల్లాల నుంచి ఇప్పుడిప్పుడే సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున మహిళలు చేరుకుంటున్నారు. అదేవిధంగా లిమిటెడ్ అంటే తక్కువ పర్సంటేజ్ తోటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఆర్ట్స్ కళాశాలకు సంబంధించినటువంటి మైదానం అయితే మొత్తం త్రివర్ణమయమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సరిగ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి 1:45 హైదరాబాద్లో హెలికాప్టర్ నుంచి బయలుదేరగా 2:30 గంటలకి హన్మకొండలో ఉన్నటువంటి కుడా గ్రౌండ్ ఏదైతే ఉందో కుడా గ్రౌండ్ లోపల కాకతీయ కళాక్షేత్రం ఉంది. ఆ కళాక్షేత్రం సంబంధించి ప్రారంభోత్సవానికి ఆయన హాజరవుతారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సరిగ్గా 2:30 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళోజీ కళాక్షేత్రానికి చేరుకొని అక్కడ స్టేడియం అంతా కూడా ఇనాగ్రేట్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ట్ గ్యాలరీని కూడా ఆయన ప్రారంభించారు. దాదాపు 40 నిమిషాల పాటు కాళోజీ కళాక్షేత్రం లోపల సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు. అది 40 నిమిషాలు కూడా అక్కడ ఉన్నటువంటి కవులు, కళాకారులు, అదేవిధంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళతో అందరితో కూడా రివ్యూ నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. సరిగ్గా 3:10 రోడ్డు మార్గాన ప్రస్తుతం ఉన్నటువంటి బహిరంగ సభా వేదికకు చేరుకునేట్టు కార్యక్రమాన్ని అంతా కూడా రూపకల్పన చేశారు. దాదాపు 4,717 కోట్ల రూపాయల నిధులను వరంగల్కి వెచ్చించారు. అందులో మామూలు ఎయిర్పోర్ట్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన సిస్టమ్ కావచ్చు, వీటి కోసం పెద్ద ఎత్తున నిధులను కేటాయించిన ఫస్ట్ నిధులు విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి అదేవిధంగా వరంగల్ జిల్లా పర్యటనకు చేరుకోవడం అనేటువంటిది చాలా విశేషంగా సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే లగ్చర్ల ఘటన ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లగ్చర్ల ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన నేపథ్యం లోపల పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించారు. ఎక్కడికక్కడికి కూడా నగరాన్ని అంతా కూడా జల్లెడపడ్డారు. ప్రతి సభకి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మహిళకి ఐడి కార్డు ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా తరోగా చెక్ చేసిన తర్వాతనే సభా ప్రాంగణానికి అనుమతిస్తున్నారు. ఎవరిని కూడా అక్కడ మొత్తం అంటే చుట్టూ పోలీసు వలయం అంతా కూడా సభా ప్రాంగణం అంతా కూడా చుట్టేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో మొత్తం ముఖ్యమంత్రి రావడంతో ఈ సభా ప్రాంగణం నిండిపోతుంది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏడాది కాలంలో తీసుకున్నటువంటి లక్ష్యాలు, చేసిన అభివృద్ధితోటి మొత్తం ఈ విజయోత్సవ సభలకు అనేటువంటి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకేతం అయితే ఇయ్యదలుచుకున్నటువంటి పరిస్థితి. ఈ సభ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీలోనూ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ ఒక జోష్ నింపేటువంటి అవకాశం ఉంది. రైట్, థాంక్యూ కుమారస్వామి.